హాయ్ అండి, వెల్కమ్ టు బొబ్బిలి అనితాస్ టెర్రస్ గార్డెన్. నేను అనిత. ఈరోజు మన మిద్దె తోటలో మంచి హార్వెస్ట్ ఉందండి. హార్వెస్ట్ అయితే చాలా ఉంది. చిక్కుడుగాయ అయితే చాలా ఉందండి. ఎంత చిక్కుడుగాయ వస్తుందో మీరు ఇప్పుడు చూసారు కదా. ఒక 5-6 కేజీల కంటే ఎక్కువనే వస్తుంది. ఇంకా ఎక్కువనే వచ్చేటట్టు ఉంది. ఈరోజు చిక్కుడుగాయ తెంపుకుందాం. అలాగే కాకరకాయలు ఉన్నాయి. ఇంకా ఏమేమి కూరగాయలు ఉన్నాయో చూసి ఈరోజు మీతో మాట్లాడుకుంటూ మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం పదండి. ఈరోజు అయితే చిక్కుడుగాయ చూడండి, ఇక్కడ గుత్తులుగా ఎలా ఉందో. ఇవి కొత్త మొక్కలకు నేను మొన్న వీడియోలో చూపించాను కదా, గుత్తులుగా ఎక్కువ ఉంది చిక్కుడుగాయ అని. ఇక చూడండి ఎంతగానో ఇట్లుగో. ఇక్కడ చూడండి చెట్టు కిందికి ఒరిగిపోయింది మొత్తం. ఇగో చిక్కుడుగాయ ఇంతగానం అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ ఒక్క చెట్టుకే 2 కేజీల కంటే ఎక్కువ వచ్చేటట్టుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఉంది, ఇంకా అక్కడ ఒకటి ఉంది. అంటే 3 టబ్బుల్లో నాటుకున్నా. మళ్ళీ అక్కడ ఒక చిన్న బకెట్లో ఉంది. అది మొత్తం హార్వెస్ట్ చేసుకుందామండి. ఇక చూడండి చిక్కుడుగాయ ఈరోజైతే ఎంత వస్తుందో, చాలా వస్తుందండి. ఇగో ఇదంతా అది. ఇక కిందికి ఇట్లా వజన్కు బరువుకి ఇట్లా కిందికి నేల కొరిగిపోయింది చూడండి. ఇది మొత్తం కట్ చేసుకుందాము. నిన్న మొన్న వర్షాలు పడ్డాయండి. ఈరోజు అయితే కొంచెం ఎండ వచ్చింది, మంచిగా ఉంది ఈరోజు వాతావరణం అయితే. నాకైతే వర్షానికైతే చెట్లు మొత్తము చాలా మటుకైతే ఖరాబ్ అయిపోయినాయండి. వంకాయ మొక్కలు అయితే అన్నీ ఖరాబ్ అయిపోయినాయి, తీసేసిన. మళ్ళీ కొత్తవి తెచ్చి నాటుకోవాలి. ఈ చిక్కుడుగాయ అయితే భలే బాగా వస్తుందండి. ఇది పర్పుల్ కలరు పూత ఉండే చిక్కుడుగాయ అన్నమాట. ఇక్కడ చూడండి ఎంతగానో ఉంది. ఇది మొత్తం కట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ సెకండ్ క్రాప్ కూడా ఇట్లనే వస్తుంది. మొన్న వీడియోలో నేను ఇట్లా ఫస్ట్ క్రాప్ అయిపోయిన తర్వాత ఇట్లా కట్ చేసుకున్నా. ఫస్ట్ క్రాప్ ఇట్లనే కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నిన్నటి వీడియోలో పెట్టాను కదండి, మళ్ళీ 4 కేజీల వరకు చిక్కుడుగాయ మంచిగా వచ్చింది. మళ్ళీ చిగుర్లు వచ్చి ఇట్లా మనం కట్ చేసుకుంటే మళ్ళీ చిగుర్లు వస్తాయి. చూడండి ఎంత వస్తుందో. ఒక టబ్బులో ఒక 7-8 విత్తనాలు అయితే నాటుకున్నానండి. ఒక చిన్న మనం 10 లీటర్ల బకెట్లో 4 విత్తనాలు నాటుకోవచ్చు. ఈ టబ్బులో అయితే నేను ఒక 10 వరకు, ఇంచుమించు 10 విత్తనాల వరకు అయితే నాటుకున్న. టబ్బు పెద్ద టబ్బు, 100 రూపీస్ టబ్ అనమాట ఇది. ఇక చూడండి 100 రూపీస్ టబ్ ఇది. ఈ టబ్బులో నేను ఒక 10 విత్తనాల వరకు అయితే నాటుకున్నానండి. ఎందుకంటే వెడల్పు ఉంటుంది కదా టబ్బు, ఎక్కువ నాటుకున్నా, అందుకే ఇంతగానో వస్తుంది చూడండి. ఒక్క టబ్బులదే మనకు ఇంటి పూర్తికి సరిపోతుంది, అంతగానం వచ్చింది. ఇంకెక్కువనే అవుతుంది. ఇది కట్ చేసి ఇంకా ఇంత మనం ఒక్కరం తినలేం కాబట్టి మన చుట్టుపక్కల అంటే మనకు తెలిసిన వాళ్ళకి పంపిస్తానండి. ఇక్కడ చూడండి గొల్లలుగా వచ్చింది. ఇగో ఈడ కూడా ఇక్కడ చూడండి ఎట్లుందో. ఇంకా చూడండి నేనైతే ఈ మొక్కకైతే పశువుల ఎరువు, మజ్జిగ ద్రావణాలు, బియ్యం కడిగిన ద్రావణాలు ఇలాంటివి ఇస్తున్నా ఇప్పుడైతే. ఇగో ఇక్కడ చూడండి
ఒక్క చెట్టుకే ఒక్క టబ్బుల్నే ఎంత టైం పట్టిందో చూసిండ్రు కదా. ఒక టబ్లో ఎంత చిక్కుడుగాయ వచ్చింది. ఇది 1.5 kg వరకు అయితే ఉందండి. ఇంకో టబ్లో కూడా ఉందండి. ఇంకో టబ్లో కూడా తెంపుకుందాం. చూడండి, ఇది ఇంకో మొక్క చూస్తారు కదా ఎట్లా అయిందో. ఇగో వామ్మో, గుత్తులు గుత్తులు అండి. ఇగో ఇక్కడ వరకు. ఇది కూడా కట్ చేద్దామండి. ఇది కొన్నిటికేమో పూత వచ్చేది ఉంది, ఇది లేతగా ఉంది, కొంచెం వదిలేద్దాం. ఇది కట్ చేద్దాం. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ కొంచెం పూత ఉంది కాబట్టి ఇట్లా కట్ చేద్దాం. వారం రోజుల నుంచి అయితే రోజు వర్షాలు పడ్డాయండి. ఈరోజే వర్షం లేదు, ఎండ అయితే ఇప్పుడు కొడుతుంది. ఇంకా సాయంత్రం వరకు మళ్ళీ పడుతుందేమో చూడాలి. అప్పటిదప్పుడే సడన్గా వస్తుందండి వర్షం, అయితే చాలా పడుతుంది. ఇక్కడ నేను మట్టి ఎండకెట్టినాక వర్షం పడి అంతా తడిచిపోయిందండి. మళ్ళీ ఇంకా మొత్తం కొట్టుకపోతుంది అని చెప్పేసి ఇట్లా కుప్ప కట్టి ఇట్లా నేను పెట్టినా. ఇప్పుడు ఎండ వెళ్తుంది కాబట్టి ఇదంతా నేర్పుకోవాలి. ఇదంతా మట్టేనండి. ఇగో చూడండి ఎట్లా తడిచిపోయిందో. వర్షానికి అయితే ముద్ద అయిపోయింది. ఇగో ఇదంతా మళ్ళీ ఇప్పుడు ఎండ కొడుతుంది కదా, ఈ రోజు అంతా ఇట్లా ఎండకు వెడల్పుగా ఇట్లా వెడల్పు చేసేస్తా, ఎండుతుంది మంచిగా. ఆ తర్వాత అందులో మనము కొంచెం వేపపిండి, కొంచెం పశువుల ఎరువు కలుపుకొని మనం మళ్ళీ కొత్త కుండీల్లో ఫిల్అప్ చేసుకోవాలి. ఇక చూడండి వర్షానికి ఇట్లా బూజు లెక్క కూడా వచ్చింది మొక్కలకి, అంటే చిక్కుడుగాయకి. ఆడాడ వర్షాలు ఎక్కువ ఇట్లా మురిగిపోతుంది. చూడండి ఎట్లుందో, ఈజీగా వస్తుందండి. అందరూ ఏం వేస్తారు అంటే ఎప్పుడు చెప్పేదే కదండి నార్మల్గా. చూడండి పశువుల ఎరువులో చాలా బలం ఉంటుందండి. దానివల్లనే ఇంత పంట వస్తుంది నాకైతే. వేరే కూడా వేసుకోవద్దని కాదు, కానీ ఇంకా నాకు అంత అవసరం పడలేదండి. ఒకవేళ ఈ పశువుల ఎరువు గిట్ట ఎప్పుడైనా లేనప్పుడు వేరే తెచ్చి నేను వేసుకుంటా. ఆర్గానిక్గా కూడా దొరుకుతాయి కదా, బోన్ మిల్లే కానీ ఎప్సమ్ సాల్టే కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా చాలా. అవైతే ఇంతవరకు నేను ట్రై చేయలేదు. ఇప్పుడైతే ఎరువు ఉంది కదా, ఎరువుతోటే ఇంత పంట వస్తుంది కదా. ఎప్పుడైనా దొరకనప్పుడు అవి ట్రై చేయాలి. ఇంత పంట రాగా వేరే కొని వేయాల్సిన అవసరం లేదు కదండి. అందు గురించి నేను వేరే ఇంతవరకు అయితే ఏం కొనుక్కోలేదు బయట నుంచి. ఇక చూడండి 2 మొక్కలకు అంటే 2 టబ్బుల్లో ఇంత వచ్చింది. ఇక ఇంకా ఇది ఉందండి, ఎందుకంటే ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోకపోతే మళ్ళీ ఎండిపోతాయి విత్తనాలన్నీ, అంటే చెట్లన్నీ ఖరాబ్ అయిపోతాయి. చూడండి ఇక కాయ చూస్తారు కదా, 2టికి కట్ చేసుకున్నా. ఇక 3వ చూడండి ఎంతగానో ఉందో. ఇగో చిక్కుడుగాయ చూడండి, ఇగో కనిపిస్తుందా మీకు? ఇగో ఇదంతా ఇక్కడ వరకు కింది వరకు వచ్చేసింది. ఇగో ఇక్కడ చూడండి గుత్తులుగా వచ్చింది. ఇగో ఇప్పుడు ఇది కూడా కట్ చేయాలి, చాలా టైం పడుతుందండి. ఇంతగానం ఎప్పుడు కట్ చేసుకోవాలనో ఏమో. ఎక్కడ చూసినా చిక్కుడుగాయనే ఉందండి. ఇంకా మళ్ళీ రకరకాల కూరగాయలు అయితే నాటుకోవాలి. ఇవి చిక్కుడుగాయ ఇక్కడ వస్తుంది కదా, ఇంకా వేరే టమాటా మొక్కలు కూడా అయిపోయినాయి. టమాటాలు లేవు ఇప్పుడు మనకి. టమాటా నారు తెచ్చి నాటుకుంటానండి.
మళ్ళీ వంకాయ నాటుకోవాలి, టమాటా నాటుకోవాలి, ఇంకా వేరే కొత్త కొత్త రకాలు ఇంకేమన్నా ఉన్నాయో చూసి నాటుకోవాలి. ఇది చలికాలం కదా, మంచిగా పంట వస్తుంది అనమాట. ఈ టమాటాలే కానీ వంకాయలే కానీ. చూడండి చలికాలంలో కూడా నాటుకోవాల్సినవి కొన్ని ఉంటాయండి. అవి చలికాలంలో మంచిగా పంట వస్తుంది. క్యాబేజీ, కాలీఫ్లవరు, మళ్ళీ తీగ చిక్కుడు, కనుపు చిక్కుడు, టమాటా, వంకాయ మరియు బీట్రూటు, క్యారెటు, ఆలుగడ్డ, చామగడ్డ, పల్లి ఇలాంటివి కొన్ని పంటలైతే శీతాకాలంలో మంచిగా వస్తాయండి. అవి కూడా కొన్ని మనము నాటుకోవచ్చు. చూస్తారు కదండి, 3 టబ్బులులా ఇంత వచ్చింది. ఇంకొక బకెట్లు ఉందండి, కట్ చేద్దాము. ఇప్పటికీ ఇదే 5 కేజీల వరకు వచ్చిందండి, మస్తు బరువు అవుతుంది. ఇంకొక చిన్న బకెట్లో ఉంది, కట్ చేసుకుందాం రండి. ఇక్కడ చూడండి, ఈ చిన్న బకెట్లో నాటుకున్న ఖాళీగా ఉంది, వేస్ట్గా ఉందని చెప్పి ఇది కొంచెం పగిలిపోయింది కూడా. ఇక ఉంది కదా అని చెప్పి నాటుకున్నానండి. దీంట్లో 4-5 విత్తనాలు నాటుకున్నా. అందరు అడుగుతుర్రు, అంటే నిన్న కామెంట్లో అడిగిరండి, అనిత గారు ఈ బకెట్లో ఎన్ని నాటుకుర్రని. 4 విత్తనాలు నాటుకున్నా కానీ సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చినాయండి. ఇట్లా బ్రాంచెస్ వచ్చి ఇట్లా గుబ్బూరుగా వచ్చిందనమాట. మొక్క ఇట్లా గుబ్బూరుగా వచ్చి ఇంతగానం వచ్చిందనమాట. ఎన్నైనా 4 నాటుకోవచ్చు, 5 నాటుకోవచ్చు, ఏం కాదండి. పంట ఇట్లా వస్తుంది చూడండి. ఒకటి ఎక్కువ తక్కువ అయినా ఏం కాదు. 4 నాటుకోవాలి, 2 నాటుకోవాలి, 3 నాటుకోవాలని ఏం లేదు. నేనైతే ఎప్పుడైనా కొన్ని విత్తనాలు ఎక్కువనే నాటుకుంటా, అన్నీ మంచిగానే వస్తాయి. ఒక్కొక్కసారి ఒకటి నాటుకున్నా రాదు, ఒక్కొక్కసారి 4-5 విత్తనాలు నాటుకున్నా వస్తాయి అన్నమాట. విత్తనం బట్టి, మట్టిని బట్టి పంట వస్తుంది అన్నమాట. మనం ఇచ్చే పోషకాలను బట్టి అన్నీ ఉంటేనే ఇట్లా పంట వస్తుంది. మన కష్టం కూడా చాలా ఉంటుందండి. మనం అందరికీ తెలుసు కదా, మన గార్డెన్ చేసే వాళ్ళందరికీ తెలుసు కదా, ఎంత కష్టపడితే ఎంత పంట వస్తుందో. ఈజీగా అయితే రాదు. చూడండి ఎంత చిక్కుడుగాయ వచ్చిందో. ఈ పెద్ద ట్రే అండి, ఇది పెద్ద ట్రే నిండా ఇంచుమించు నిండిపోయింది. ఇదైతే 4-5 కేజీల కంటే ఎక్కువనే ఉందండి. ఈ 3 టబ్బుల్లో ఒక చిన్న బకెట్లో ఇంత వచ్చింది చూడండి, ఎంతగానో ఉందో. ఇంత మంచిగా చిక్కుడుగాయ ఎంత బాగా వస్తుందో చూడండి. మన గార్డెన్లో సూపర్ వచ్చింది చూడండి. ఇంకా అక్కడక్కడ ఆడొకటి ఈడొకటి కూడా మిగిలిపోయి ఉంటుంది, అది ఇంకొక రోజు కట్ చేసుకుందాము. ఇక ఇది మనం ఒక్కరం ఏం తింటామండి, తెలిసిన వాళ్ళకు ఫ్రెండ్స్కు ఇస్తాను నేను. చిక్కుడుగాయ మొన్న హార్వెస్ట్ చేసుకున్నది అట్లనే ఉంది ఇంట్లో, మళ్ళీ ఇంత వచ్చింది. ఇక ఇదైతే అందరికీ ఇచ్చేస్తాను అనమాట. తింటారు కదా వాళ్ళు కూడా, ఆర్గానిక్ కూరగాయలు కదండి, ఎంతో ఇష్టంతో తీసుకుంటారనమాట. అంటే ఇంత మంచి కూరగాయలు వచ్చినప్పుడు మనం ఒక్కరమే తింటే బాగుండదు కదండి, మనకు తెలిసిన వాళ్ళకు కూడా ఇవ్వాలి. మనము ఇప్పటి వరకు చిక్కుడుగాయ కట్ చేసుకున్నాం కదండి, చాలా టైం అయింది కదా చిక్కుడుగాయ కట్ చేసుకునేసరికి. ఇప్పుడు 1-2 బీరకాయలు ఉన్నాయండి, అవి కట్ చేసుకుందాం. ఇగో ఇక్కడ బీరకాయలు ఉన్నాయి. అక్కడ ఒకటి ఉంది, అది విత్తనాలకు వదిలేసినానండి. ఇక చూడండి ఈ బీరకాయ ఎంత మంచిగా వచ్చిందో. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి లేతగా ఉన్నాయి, కట్ చేద్దాం అవి కూడా. ఇక్కడ ఒకటి ఉందండి, ఇది ఇట్లా అయిపోయింది. ఇక్కడ ఇంకా కొంచెం లేతగా ఉంది, ఇది ఉండని. ఇంకొక్కటి తెంపుకుందాం, ఇక మన కర్రీకి సరిపోవాలి కదా. అవునా, ఇగో ఇది చూడండి, ఇది కూడా లేతగా ఉంది. 2 వచ్చినాయండి ఇప్పుడైతే. ఒకటి ఉంది, లేతగా ఉంది. ఈ వర్షానికే నేను పాలినేషన్ చేయడానికి పైకి రాలేనండి, అందు గురించి ఎక్కువ కాలేవు. ఇక 2 వచ్చినాయి. ఇప్పుడు మనం కొన్ని కాకరకాయలు కట్ చేసుకుందాం. ఈడ 2 కాకరకాయలు అయినాయి, కొత్త మొక్క అనమాట ఇది. ఇగో ఈడ ఒకటి ఉంది, మొన్న ఒకటి వచ్చింది కదా కాకరకాయ. ఇగో ఇక్కడ సైడు ఇది చిట్టి కాకరకాయ అనమాట.
నా దగ్గర అడవి కాకరకాయలు ఉన్నాయి, చిట్టి కాకరకాయలు ఉన్నాయి. 2 వచ్చినాయి. ఇప్పుడు మొన్న ఒకటి వచ్చింది, ఇప్పుడు 2 వచ్చినాయి. ఇప్పుడు స్టార్ట్ అయ్యిందనమాట. ఇది కొత్త మొక్క కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా వేరే దగ్గర ఉన్నాయి, కట్ చేసుకుందాం రండి. ఇప్పుడు మనం కొంచెం చిట్టి కాకరకాయలు కట్ చేసుకున్నాం కదా 2. ఇక్కడ అడవి కాకరకాయలు ఉన్నాయండి. అడవి కాకరకాయలు కూడా ఫస్ట్ చిన్నగా రుద్రాక్షలు లెక్క వస్తుండే. ఇప్పుడు బలం ఎక్కువ ఉన్నందుకో ఏమోనండి మంచిగా పెరుగుతున్నాయి. చూడండి, చిట్టి కాకరకాయలు లెక్కనే అడవి కాకరకాయలు. ఇవి రుద్రాక్ష అంత ఉంటుండే, ఇవి బాగా పెరుగుతున్నాయి. అవి బాగానే అయినాయండి. కట్ చేద్దాము. ఇక చూడండి, చిట్టి కాకరకాయలు అంటే ఎవరు నమ్మరు, అంత బాగున్నాయి. అడవి కాకరకాయలు అంటే ఎవరు నమ్మరు. చూడండి, అంత పెద్దగా అయినాయి. స్టార్టింగ్లో ఇవి చిన్నగా అవుతుండే, ఇప్పుడు మస్తు పెద్దగా అవుతున్నాయి. ఇగో ఇక్కడ కూడా చాలా గుత్తులుగా అయినాయి. చూడండి, ఇక ఫస్ట్లో ఇంత చిన్నగా అవుతున్నాయి. ఇప్పుడు కొన్ని చిన్నగా ఉన్నాయి. ఇవే కానీ కొంచెం ఒక్కొక్క కొమ్మకు పెద్దగా అవుతున్నాయి. ఇది విత్తనాలకు వదిలేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్నగా ఉన్నాయి. ఇది పిందెలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎట్లున్నాయి. మంచిగా గ్రీన్గా వస్తుంది ఇక్కడ కొమ్మ. ఈరోజు అయితే మంచిగా సూర్యుడు అయితే మంచిగా వచ్చిండండి. 5-6 రోజుల నుంచి వర్షం పడ్డది. ఈరోజు అయితే మంచి హ్యాపీగా ఉంది. నాకైతే మంచిగా ఉంది. ఎండ కూడా ఉండాలండి. మొత్తం వర్షం పడితే కూడా జిబ్బు అనిపిస్తుంది నాకైతే. ఎండ కొడితేనే మంచిగా. ఎక్కువ ఎండ ఉన్నా కష్టమే, ఎక్కువ వర్షం పడ్డా కూడా కష్టమేనండి. మొక్కలు ఖరాబ్ అయిపోతాయి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, అయిపోయినాయి అనుకున్నా నేను. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి ఈడొకటి ఉంది. చూడండి, ఇంచుమించు 1/2 kg అయితే కాకరకాయలు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ వింగుడు బీన్స్ ఉన్నాయండి. నేనైతే 2-3 అయితే విత్తనాలకు వదిలేసిన. కొన్ని లేత ఉన్నాయి, కట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చినాయో వింగుడు బీన్స్ కూడా. ఇగో కలర్ఫుల్గా ఇవి పర్పుల్ కలర్ వింగుడు బీన్స్ అనమాట. ఇగో ఇక్కడ 3 అయినాయి. ఇగో ఇక్కడ లేతగా ఉన్నాయి. ఇగో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి. ఇవి అయితే లేతగా ఉన్నాయండి. ఇగో ఇక్కడ కూడా చిన్న పిందెలు అవుతున్నాయి. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి. ఇగో ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇక్కడైతే గుత్తులుగా వచ్చినాయి. చూడండి, ఇక్కడ చూడండి గుత్తులుగా వచ్చినాయి. ఇక్కడైతే వింగుడు బీన్స్ ఇగో ఈడ 1 2 3 4 5 6 7 8 వరకు ఉన్నాయి. అయితే నేను ఏం చేస్తా అంటే ఇది ఇక్కడ ఒక్కటి ఉండే, ఇదైతే విత్తనాలకు వదిలేస్తానండి. ఆల్రెడీ కొంచెం ముదిరిపోయింది, కావాలని వదిలేసిన. ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా వదిలేస్తా. కొంచెం లేత ఉన్నాయి, కట్ చేద్దాము. ఇక్కడ కట్ చేద్దాం. మన కొత్త పంటలు కూడా ఉండాలండి. ఇవి 2 లేతగా ఉన్నాయి. ఇక్కడ 2 లేతగా ఉన్నాయండి, ఇవి కట్ చేద్దాం. ఫస్ట్ టైము వింగుడు బీన్స్ మన గార్డెన్లో పండించడం. ఇప్పుడే పోయి ఇది కర్రీ చేస్తా. ఈరోజు ఎక్కువ వస్తున్నాయి కదా, బాగుంటుంది ఇవి కూడా. ఇక్కడ చూడండి, కిందికి కూడా ఉన్నాయి. ఇది కూడా విత్తనాలకు వదిలేద్దామండి, కొంచెం ముదిరినట్టుంది. ఇది కట్ చేద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉన్నాయి, కొంచెం లేతగా ఉన్నాయి, కట్ చేద్దాం. అయినా సరే అక్కడ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయండి. ఇంకా ఇక్కడ చూడండి, చూస్తారు కదండి. ఇగో వింగుడు బీన్స్ ఎంత ఘనం వచ్చినాయో చూడండి, సూపర్ వస్తున్నాయి. ఇంకొకటి ఉందాడా, కట్ చేద్దాం. ఇక్కడ ఒకటి, ఇది కొంచెం లేతగా ఉంది, వదిలేద్దాం. అయితే నేను ఇప్పుడు ఇగో ఇదొకటి విత్తనాలకు వదిలేసిన.
ఈడొక్కటి వదిలేసిన, ఈడొక్కటి వదిలేసిన. ఇప్పుడైతే 3 అయితే వదిలేసినానండి. ఎందుకంటే మనకు కూడా కర్రీకి కావాలి కదా. ఈడొకటి ఉంది, ఇది ముదిరిపోయిందండి. ఇది కూడా ఉండని, చాలా ముదిరిపోయింది ఇది. ఇక్కడ మునగ చెట్టుకి మునగకాయలు ఉన్నాయండి. మొన్న కట్ చేసుకున్నాం కదా, చాలా వచ్చినాయి. ఈరోజు చూడండి ఇంకా ఉన్నాయి. అది కట్ చేసి కొమ్మ ఇరిచేయాలి మనం ఒకరోజు. చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ. మంచిగా వస్తున్నాయి. ఇవి పెద్ద కొద్దీ, చెట్టు ముదిరిన కొద్దీ ఆ కాయలు అయితే ఎక్కువ వస్తున్నాయండి. స్టార్టింగ్లో అయితే కాయలు రాలేవు. చూడండి ఎంత బాగున్నాయో కాయలు, పెద్ద పెద్ద సైజులు వచ్చినాయి. ఇంకా ఉన్నాయండి. మెల్లగా మెల్లగా, చెట్టు ఇరిగిపోతుంది. స్టూల్ వేసుకొని ఎక్కువ, స్టూల్ అయినా తెస్తా ఉండు. ఈ చెట్టు హైట్ ఎక్కువ పోయిందండి. ఒక నిచ్చెన తెచ్చుకోవాలి. ఇరువు అట్లే అట్లే ఇరిచేస్తుండండి. ఎందుకంటే పెద్దగా అయిపోయింది కదా, అట్లనే కొమ్మలు ఇరిచేస్తుండు మా సారు. ఇది ఎంత కట్ చేసుకుంటే అంత గుబురుగా వస్తుంది అనమాట. అక్కడ పక్కకి పెట్టేసేయి, తర్వాత తీసుకుంటా. ఆ ఆకులు కూడా తీసేసుకుందాం. మునగ చెట్టు ఆకులు కూడా యూజ్ అవుతాయండి. ఇక్కడ వేసేయి కొమ్మ. ఆకులు తీసుకుందాం, ఆకులు మంచి హెల్త్కి. చూడండి ఎంత ఘనం కాయలు వస్తున్నాయో. ఇప్పుడు మనం కట్ చేస్తే మంచిగా సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి చెట్టు వెడల్పుకి వస్తుంది అనమాట. చూడండి పెద్ద వృక్షం లెక్క అయిపోయింది మొక్క. చూడండి ఆకులు కూడా మనం తీసేసుకుందాం, యూజ్ అవుతాయి. ఇవి ఎండబెట్టి పొడి చేసుకొని కూడా మనం కర్రీలో వేసుకోవచ్చు. ఇంకా అక్కడ కొమ్మలు ఉన్నాయి, ఇరిచేయండి. చిన్న చిన్న కొమ్మలు తీసేసాం, మొత్తం ఇరిచేయి. బ్రాంచెస్ మెల్లగా మెల్లగా. ఇంకా సైడ్ చిన్న చిన్న అన్నీ కట్ చేసేయి. ఏంలే కానీ హైట్ పోతుందండి, అందు గురించి. ఇంకొకటి పైన ఉంది చూడండి, ఆ చిన్న కొమ్మలు 2. ఆ 2 కట్ చేయి, ఆ పెద్దది ఉండని. మెల్లగా అక్కడ కాకర చెట్టు ఉంది, తీగ ఖరాబ్ అవుతుంది. కిందికెట్టేసేయి, మొక్క కిందికెట్టు. ఇంకొక కొమ్మ ఉంది, అది కూడా కట్ చేసేయి. ఉండనులేండి, మళ్ళీ తర్వాత కట్ చేద్దాం. ఇప్పుడైతే కొంచెం కట్ చేసుకున్నామండి. ఇంకా అక్కడ ఒక కొమ్మ ఉంది చూడు, అది పెద్దగా పైకి పోయింది, అదొకటి కట్ చేయి. ఈ ఆకు మొత్తం కట్ చేసుకుందాం తర్వాత, ఉండండి.
ఆకునంతా కడిగి ఆరబెట్టి పొడి చేద్దాం. ఆ కట్టెలు అక్కడ పడేసి మెల్లగా పైనుంచి పడేసి. ఆ పక్కకు ఖాళీ ప్లాట్ ఉందండి, అక్కడ వేసేస్తున్నాము. చూడండి ఇన్ని కాయలు అయితే వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 అయితే వచ్చినాయండి. 24 ఇది ఒకటి 25 వచ్చినాయి. 25 మునగకాయలు అయితే వచ్చినాయండి. ఇప్పుడైతే చెట్టు అయితే కొంచెం ఇట్లా అల్కగా అయిపోయింది. కొమ్మలు చాలా పెద్దగా ఉన్నాయి కదా. ముందు అయితే ఇంత కొద్ది ఎక్కువ వచ్చినాయండి, 50 వరకు వచ్చినాయి ఇంతకుముందు హార్వెస్ట్లో. ఇప్పుడు 25 వరకు అయితే వచ్చినాయి. చూడండి మంచిగా వస్తుంది మునగ చెట్టు అయితే. ఇక్కడ చూడండి ఈ కాండం ఎంత బలంగా వచ్చిందో, సూపర్ వచ్చింది చెట్టు అయితే. ఇక్కడేమో ఒక చిన్న బకెట్లో నాటుకున్నా, ఇదైతే అంత బలంగా లేదు. చూడండి మనము నాటుకునే కంటైనర్ను బట్టి మొక్క వస్తుందండి. చూడండి ఇది పెద్దది డ్రమ్ము కాబట్టి ఇంత పెద్ద బలంగా వచ్చింది. ఇక్కడ చిన్న బకెట్ ఉంది కాబట్టి ఇక చిన్నగా వచ్చింది. చూడండి మొక్క కాయలు చూడండి ఎంత చిన్నగా అవుతున్నాయో. ఇది వేరేదనమాట. ఇక చిన్న చిన్న కాయలు వస్తున్నాయి. బలం తక్కువ ఉంటుంది కదా, మనం చిన్న చిన్న దాంట్లో పెట్టుకుంటే చిన్నగా అవుతాయి అన్నమాట. ఇది ఈ బకెట్లో పెట్టుకున్న చిన్న మొక్క, అంటే రెండు ఒకటేసారి నాటుకున్నా, కాకపోతే ఇది ఇంత బలంగా వచ్చింది, ఇదేమో చిన్నగా వచ్చింది అనమాట. ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయండి, కట్ చేసుకోవద్దు అనుకున్నా, కాకపోతే మళ్ళీ హార్వెస్ట్ కల్లా ముదిరిపోతాయి కదా ఇవి, అందుకే ఇప్పుడే కట్ చేసుకుంటున్నా. ఇక్కడ కూడా ఉన్నాయండి, ఇవి కొన్ని ఉన్నాయి, కట్ చేద్దాం. ఇక ఇవి వేస్ట్ పోతాయి, మళ్ళీ ముదిరిపోతాయి. ఇక ఎండ స్టార్ట్ అయింది కదా, మనం స్ప్రే చేసుకోవాలి. ఇక్కడ చూడండి నల్లపేను, మెల్లగా నల్లపేను స్టార్ట్ అయింది. చూడండి ఇక ఇక్కడ కనిపిస్తుందో లేదో మీకు, ఇక పేను నల్లపేను చూడండి. ఇక ఈ మొక్కకి ఇంతవరకు లేకుండే ఇప్పుడు స్టార్ట్ అయింది, స్ప్రే చేసుకోవాలి. ఇక ఇక్కడ కింద చిన్న బ్రాంచెస్ వస్తున్నాయి చూడండి కిందికించి. ఇక్కడ వైట్ ఉందండి, ఇది స్టారా ఏనుగుదంతందా నాకు తెలుస్తలేదు. మంచిగా ఉంది, ఇది పొడవుగా ఉంది, ఏదో ఒకటి మనకు తినడానికి. చూడండి ఈ టైప్ ఉంది, ఇదైతే ఏనుగుదంతం బెండకాయ అని అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ బకెట్లు అన్నీ కాల్ చేసి పెట్టుకున్నాం. మట్టి ఇప్పుడు ఎండకు నేర్పుకోవాలి. ఎండకు వర్షాలు పడ్డాయి కాబట్టి మట్టి ఎండలేదని ఇంతకుముందు చూపించాను కదా, ఇవన్నీ ఎండబెట్టి ఎరువు కలుపుకొని, పశువుల ఎరువు కలుపుకొని ఎండినాక ఇందులో నింపుకోవాలి. మళ్ళీ కొత్త మొక్కలు నాటుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి, కట్ చేద్దాం. ఇక్కడ కూడా ఉంది. పావు కేజీ వచ్చినా చాలండి, సరిపోతాయి మాకు. చూడండి గిన్నె అయితే వచ్చినాయి, పావు కేజీ అని అయితే బెండకాయలు వచ్చినాయి. ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్. చూడండి ఇక్కడ మునగకాయలు 25 మునగకాయలు వచ్చినాయి, ఒక 2 బీరకాయలు వచ్చినాయండి. ఒకటి చిన్నగా, ఒకటైతే ఒక బీరకాయ అయితే మంచిగా వచ్చింది, ఒకటైతే ఇట్లా నార్మల్గా వచ్చింది. మునగకాయలు అయితే చూడండి ఎంత బాగున్నాయో, లోకల్ అనమాట ఇవి, నాటు రకం మునగకాయలు. మళ్ళీ కొన్ని కాకరకాయలు, కొంచెం మునగాకండి. మళ్ళీ చిక్కుడుకాయ చూడండి ఎంత ఘనం వచ్చిందో. చిక్కుడుకాయ అయితే సూపర్ వచ్చిందండి. ఇది 4-5 కేజీల కంటే ఎక్కువనే ఉంది. 3 ముక్కలకు కట్ చేసుకున్నా కదా.
మళ్ళీ ఇక్కడ బెండకాయలు, ఇక్కడ వింగుడు బీన్స్ అనమాట. వింగుడు బీన్స్ అయితే సూపర్ ఉన్నాయి చూడండి, కలర్ఫుల్గా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇవండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్. చూస్తారు కదండి హార్వెస్ట్ ఎంత బాగా వచ్చిందో. ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్ అయితే చూసిరు కదండి. చిక్కుడుగాయ అయితే ఎంత టైం పట్టిందో మనకు కట్ చేసుకునేటకల్లా, అదే 10 నిమిషాల వరకు అయి ఉంటుంది వీడియోలో. అయితే అంతగానం అయితే చిక్కుడుగాయ వస్తుందండి మన గార్డెన్లో, విపరీతం చిక్కుడుగాయ వస్తుంది. మళ్ళీ కొన్ని బెండకాయలు, మళ్ళీ మునగకాయలు, మళ్ళీ కొంచెము మునగ ఆకు, మళ్ళీ వింగుడు బీన్స్ అయితే సూపర్ వస్తున్నాయి. మళ్ళీ కాకరకాయలు, ఇవి చిట్టి కాకరకాయలు ఉన్నాయి, మళ్ళీ అడవి కాకరకాయలు కలిపి ఇవి కూడా 1/2 kg కంటే ఎక్కువనే వచ్చినాయండి. ఇదండి ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్. ఎలా ఉందండి హార్వెస్ట్? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.